హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనలో చాలా మందికి పాటలంటే ఇష్టం ఉంటుంది. సంగీతం అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. పాటలు వినడం ప్రతి ఒక్కరికి ఇష్టము. ప్రతి ఒక్కరికి ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అయితే ఈ సంగీతంలోని నోట్లను ప్రత్యేకంగా రాయడం అనేది వాటి యొక్క భాషను, వాటి యొక్క క్రమాన్ని అమర్చింది ఎవరో మీకు తెలుసా? చాలా మందికి దీని గురించి తెలియకపోయిండవచ్చు. అయితే ఈరోజు ఆ క్రమాన్ని అమర్చింది ఎవరో, అతను అలా అమర్చడానికి గల కారణం ఏమిటి? దీని వెనుక ఉన్న నేపథ్యం ఏంటి? ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. మీరు గనుక మొట్టమొదటిసారి మా ఛానల్‌కొస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 11వ శతాబ్దం ప్రారంభంలో ఇటలీలోని చిన్న ప్రాంతమైన అరెజ్జో అనే ప్రాంతంలో గ్విడో ఆఫ్ అరెజ్జో అనే ఒక క్రైస్తవుడు ఉండేవాడు. ఇతని పేరు చరిత్ర పుస్తకాల్లో పెద్దగా వినిపించకపోయినప్పటికీ, ఇప్పుడు సంగీతాన్ని నేర్చుకునే ప్రపంచం మొత్తానికి ఇతన్నే మూలకర్తగా చెప్పాలి. ఇతను లేకపోతే డోరేమా అనే ఒక వ్యవస్థ సంగీతంలో ఉండేదే కాదు. ప్రపంచం మొత్తం సంగీతం నేర్చుకోవడానికి ఇతన్నే ఆద్యుడుగా చెప్పాలి. ముఖ్యంగా మనం వినే సాంప్రదాయ చర్చిల్లో గీతాలు లేదంటే బయట గీతాలు కానీ ఎప్పుడు కూడా ఒకే టోన్‌లో, ఒకే స్వరంలో, ఒకే పిచ్‌లో రావడానికి గల కారణం కూడా ఇతనే. ఈ గ్విడో జీవించిన కాలానికి ముందు సంగీతం నేర్చుకోవడం అనేది చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే గురువుగారు పాట పాడితే శిష్యులు విని నేర్చుకునేవారు. దీన్ని రోట్ లెర్నింగ్ అంటారు. అంటే గురువు ఒక 50 సార్లు పాట పాడితే తప్ప శిష్యులకు ఆ పాట సరిగ్గా అర్థమయ్యేది కాదు. ఎందుకంటే కేవలం విని మాత్రమే నేర్చుకోవాలి. రాసుకోవడానికి వేరే సాధనాలు ఏమీ లేవు. కాబట్టి ఒకవేళ శిష్యుడు తప్పుగా నేర్చుకుంటే తరతరాలుగా అది తప్పుగానే కొనసాగేది. ఇంకొకటి గురువుగారు పాట పాడకపోతే పాట వినకుండా పాట పాడడం అనేది అప్పట్లో ఎవరికీ సాధ్యమయ్యేది కాదు. ఈ రోజుల్లో చర్చిలో పాడే పాటల సంగీతలిని న్యూమ్స్ అని పిలిచేవారు. ఇవి పాటల చివర చిన్న వంకర గీతలుగా ఉండేవి. దీనివల్ల పాట ఎంత గట్టిగా పాడాలి అనేది స్పష్టత ఉండేది కాదు. కాబట్టి ఎవరైనా ఒక గురువు పాట పాడితే తప్ప దాన్ని నేర్చుకోవడం సాధ్యమయ్యేది కాదు. ఈ విధంగా అప్పట్లో ఒక పాట పాడాలి అంటే దాదాపుగా 10 సంవత్సరాల టైం పట్టేది. ఖచ్చితమైన పిచ్‌తో, ఖచ్చితమైన ఉచ్చారణతో తిరిగి నేర్చుకొని పాడాలి అంటే చాలా సమయం పట్టేది. ఇంత సమయం పట్టవలసిందేనా అని ఆలోచించిన గ్విడో తనకున్న శక్తిని, తనకున్న ఆలోచనను ఉపయోగించి కొత్త నోట్స్‌ను రాయడం మొదలుపెట్టాడు. ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా ఆ నోట్స్‌నే వాడుతున్నారు. కాబట్టి ఈసారి ఎప్పుడైనా మీరు సంగీతాన్ని నేర్చుకునేటప్పుడు అందులో కనిపించే నోట్స్ ఏవైనా చూస్తే ఇది గ్విడో కనిపెట్టినవని మీరు గుర్తించండి. ప్రపంచం మొత్తం ఇప్పుడు అదే సంగీత నోట్స్‌ని వాడుతున్నారు. ఫ్రెండ్స్, ఇలాంటి ఫ్యాక్ట్స్ మీకు ఇంకా అనేకం కావాలనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.